ఇక తిరుమల లడ్డు వివాదంపై విహెచ్ స్పందించారు. భక్తుల మనోభావాలను సంబంధించిన విషయం ఇది అని వెంటనే కేంద్రం సిబిఐ విచారణ చేపట్టాలని విహెచ్ డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు విహెచ్. ఈ వివాదంలో ఏ పార్టీ అయినా సరే విచారణ జరగాల్సిందేనని అన్నారు విహెచ్. వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా. ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి గారు సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పోతారు. ఇవాళ ఆడోళ్ళు వాదులు కూడా పరిశాన్ ఉన్నారు, భక్తులు పరిశాన్ ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చింది కాబట్టి కావాలని చేస్తున్నారు అనేది అపచారం మొదలవుతుంది, దొంగచాటులో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ, ఇవాళ ఎంక్వైరీ అయ్యాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.